హాయ్ ఫ్రెండ్స్, నిన్న వీడియోలో మా పెద్ద బాబుకి టిఫిన్కి మసాలా దోశ వేసాను, మా చిన్న బాబుకి ప్లెయిన్ దోశ. అయితే మసాలా దోశ వీడియో తీయడం మర్చిపోయానని చెప్పాను కదా, సో ఇవాళ తీస్తున్నాను మీకు చూపించడానికి. ఇదిగోండి. అండ్ అట్ ద సేమ్ టైం పక్కన ఇవాళ క్యారేజ్లోకి బాక్స్ బెండకాయ కూర రెడీ అవుతుంది. నాకు దోశ వేయడం అంటే చాలా ఇష్టం. అండ్ అంటే నాకు గొప్ప నేను చెప్పుకోకూడదు, కానీ ఎప్పుడు చాలా బాగా వస్తాయి. సో అట్లాగే నేను నా వీడియోలో కూడాను మీకు ఒక యూస్ఫుల్ ప్రోడక్ట్ పెట్టాను, కిచెన్ ప్రోడక్ట్. అది మీరు అందరు చూసారని అనుకుంటున్నాను, చూసి నచ్చిందని. సో ఇలా దోశ వేసిన తర్వాత ఆయిల్ వేసేసి ఇదిగోండి ఇట్లాగా పొటాటో కర్రీ వేసి మొత్తం అంతాను స్ప్రెడ్ చేస్తున్నాను. యాక్చువల్లీ పొద్దున షూట్ చేయడానికి మా పిల్లలు బిజీగా ఉన్నారు, రెడీ అవుతున్నారు. ఒరే కాస్త ఫోన్ పట్టుకుండా అంటే తొందర పట్టుకొని మమ్మీ నీకేం పని లేదా పొద్దున్నే డిస్టర్బ్ చేస్తాను, అందుకని నేను ఇందాక పాజ్ చేసి కర్రీ దోశ మీద వేసేసి అప్పుడు మళ్ళీ షూట్ చేశాను. సో ఇలా ఫ్రై అవుతుంది. ఈలోపు ఇక్కడ బెండకాయలో ఒక సాకి పెడదాం. ఈ బెండకాయ కూర ఇలా పొడి పొడిగా రావాలి అంటే, అంటుకోకుండా జిగురు జిగురు లేకుండా ఒక ట్రిక్ ఉంది. అదేంటంటే కొంచెం పెరిగేయడమే, ఓ 2-3 స్పూన్స్. వీళ్ళు ఎంతమందికి ట్రిక్ తెలుసో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలా బెండకాయ ఫ్రై చేసేటప్పుడు అంటుకోకుండా ఉండడానికి పెరిగేయడం. అండ్ ఈ లోపు ఇక్కడ మన దోశ కూడా రెడీ అయిపోతుంది. సో ఇదిగోండి మన దోశ రోస్ట్గా రెడీ అవుతుంది. నాకు యాక్చువల్లీ ఇట్లాగా దోశ రోస్ట్గా ఉంటేనే ఇష్టం. ఇదిగోండి సీమ్లెస్గా చక్కగా రోస్ట్ అవగానే ఎఫర్ట్లెస్గా ఇలా పైకి వచ్చేస్తుంది. ఇదిగోండి ఇలాగా. సో మన మసాలా దోశ రెడీ. అలాగే ఇక్కడ మన బెండకాయ కూర కూడా సైమల్టేనియస్గా రెడీ అయిపోతుంది. ఇది లంచ్ బాక్స్కి. Like, share and subscribe to my channel.